హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా తరుక్కోవాలి. అందులో సాల్టు, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. తర్వాత మూత మూసి ఉంచి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పలుచగా రుద్దుకోవాలి. ఇలా పలుచగా రావాలి. ఇలా పలుచగా ఒత్తుకున్న వాటిని చపాతీ పెనం మీద వేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలి. ఎక్కువసేపు కాల్చకూడదు. ఇందులో తేమ పోయే వరకు లైట్గా హీట్ చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ చపాతీ రేకుల్ని ఒక 4-5 వరుసగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పులోనికి మైదా పిండి 1 స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఈ చపాతీ రేకులన్నింటినీ ఒకదాని మీద ఒకటి 4-5 పెట్టుకోవాలి. సైడ్స్ అంతా ఈక్వల్గా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా క్రిస్పీగా బిస్కెట్స్ లాగా కరకర అంటూ ఉంటాయి. కొద్దిగా సాల్టు, కారం వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని కూడా. ఇలా కట్ చేసుకున్న వాటినన్నింటినీ ఇలా ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ రేకులను 3 పార్ట్స్ వచ్చేటట్లుగా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చపాతీ రేకులన్నింటినీ హీట్ చేసుకోవడం వల్ల ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా అలాగే మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతాయి. కాబట్టి కాల్చుకోవాలి. తర్వాత ఈ రేకును సమోసా షేప్లో ఇలా మడుచుకోవాలి. తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని వేసుకోవాలి. దీన్ని నిండుగా ఫుల్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి వాటర్ వేసి దాన్ని ఈ పేస్ట్ను అప్లై చేసి మనం సమోసా షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పోయడం వల్ల ఈ చపాతీ రేకు ఊడిపోకుండా ఆయిల్లో విడిపోకుండా ఉంటుంది. నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా ఈ పేస్ట్ను అప్లై చేసుకోవాలి. ఇది జిగురుగా ఉండడం వల్ల అతుక్కుపోతుంది ఊడి రాకుండా. మొత్తం సమోసాలన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ తయారు చేసి పెట్టాను. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో ఈ సమోసాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఈజీగా సమోసా ఎలా తయారు చేయొచ్చో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.